ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. ధనుసు రాశి. ఈ ధనుసు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ 2024వ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా మీ మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక సూచన. ఈ ప్రతి నెల రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరల్లో నక్షత్రాలు ఇచ్చే రాశి ఫలిత పరిహారాలు చెప్తున్నాము. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఏమని మీ పరిహారాలు చెప్తున్నారు, అవి మేము కొన్ని చేసుకున్నాం, కొన్ని చేయలేకపోతున్నాము, చేయించేవాడు మాకు అందుబాటులో ఉండట్లేదు. అందువల్ల ఈ పరిహారాలన్నీ మన దేవప్రశ్న కార్యాలయంలో జరిపించే అవకాశం ఉందా, ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి విధి విధానాన్ని రూపొందిస్తున్నాము. త్వరలో అవన్నీ మీకు చెబుతాను. నేను ఈ రాశి ఫలితాలు చెప్పి పరిహారాలన్నీ కూడా ఇక్కడ చేసే ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ మీకు త్వరలో వీడియో రూపంలో అందజేస్తాను. ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది చూద్దాం. కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తి ఉద్యోగపరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి చూద్దాం. 10 ఆఫ్ కప్స్ ఇంకోటి తీస్తాను. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీస్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది. జీవితంలో సంపూర్ణత్వం వస్తుంది. మీకు కోరుకున్నది ఏదైతే ఉండదో అది పొందుతారు. మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా కొన్ని చికాకులు ఉన్నప్పటికి కూడా మొత్తం మీద కోరుకున్నవి పొందుతారు. కుటుంబ విస్తరణ, ఉద్యోగ లాభము, ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వము, జీవితంలో స్థిరత్వము, అన్ని రకాలకు కూడా ఒకటా రెండా మీరు అన్నీ పొందుతారు. చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నది, అది మీకు ఆ కోరిక నెరవేరుతుంది. మీ సమస్య మూల కారణం ఏమిటి, ఏం చేస్తే మీ సమస్యలు తీరుతాయి, అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే అకస్మాత్ ధనలాభాలు, భవిష్యత్తు గురించి ప్లానింగ్, రాబోయే 10 ఏళ్లలో ఎలా ఉండాలి, రాబోయే 5 ఏళ్లలో ఎలా ఉండాలి, అలా ఎలా ఉండడం కోసం ఏం చేయాలి. ఇప్పుడు సంవత్సరం 1 కోటి రూపాయలు సంబంధించిన కోరిక ఎవరికైనా ఉంటుంది, అది తప్పేం లేదు. కానీ 1 కోటి రూపాయలు సంబంధించిన మార్గము, అవకాశం ఇవన్నీ ఉండాలి కదా. అందువల్ల ఏం చేయాలి, ఎలా చేయాలి, ఫ్యామిలీ వెల్ఫేర్, మీ పర్సనల్ లైఫ్ సాటిస్ఫాక్షన్, ఎంజాయ్మెంట్, ఇవన్నీ కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆ రకంగా ఆలోచించి వాటిలో మీరు విజయం పొందుతారు. కుటుంబపరంగా మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి. మీకు 9 ఆఫ్ సోర్ట్స్, కొంత మీరు మేనేజ్ చేయడం కొంచెం కష్టపడుతూ ఉంటారు. సిచ్యుయేషన్స్ని మేనేజ్ చేయడానికి ఇబ్బంది పడతారు. ఇక్కడ మీకు అన్నీ బాగున్నాయని చెప్పాం, బాగున్నప్పటికి కూడా ఒక తెలియని కొంత అశాంతి ఉంటుంది. ఫ్యామిలీ పరంగా, సామాజికంగా మీకు అనుకున్నది ఎంకరేజ్మెంట్ మీకు రాదు. మీ ప్రొఫెషనల్ డెవలప్మెంటు, మీ సెల్ఫ్, అది ఎవరికి కనబడదు. మీ డెవలప్మెంట్, మీ శాలరీ హైక్ కానీ, మీ ఉద్యోగ ప్రమోషన్స్, ఇవన్నీ కూడా మీ ఆఫీస్ వరకే పరిమితం. పర్సనల్ లైఫ్లో, సొసైటీలో ఎవరికి అవసరం లేదు. అవన్నీ కూడా మీరు ఎంత గొప్ప అయినా కానీ మీకంటే గొప్ప వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. మీకంటే చిన్నవాడు కూడా మిమ్మల్ని లెక్క చేయాలని రూల్ లేదు. అందువల్ల ఒక గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటారు మీరు. అంటే ఒక చెప్పాలంటే చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఈ టిఫిన్ బళ్ళు వాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదిస్తారు డబ్బు. కానీ వాళ్ళకి పొజిషన్ మెయింటైన్ చేయరు, వాళ్ళు పట్టించుకోరు, పొజిషన్ పట్టించుకోరు. నేను డబ్బు సంపాదిస్తున్నాను లేదా, ఓ మిర్చి బజ్జీలు వేస్తున్నారు రోజు సాయంత్రం. ఒక అబ్బాయి ఎవరో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తాడు అతను. ఓ టీ పాయింట్ ఉంది, వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఎందుకంటే మీరేమిటంటే ఈ సమయంలో ఆ గుర్తింపు, ఫైనాన్స్, స్టేటస్ ఇవన్నీ జిగ్జాగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంత స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. గుర్తింపు అనేది పట్టించుకోవద్దు. మీ దగ్గర ఎంత స్ట్రెంగ్త్ ఉంది, మీ దగ్గర ఏంటి అనేది విషయం మీకు తెలుసు. ఈవేళ పెద్ద దేశాల్లో ఈవేళ తినలేని పరిస్థితులు ఉన్నాయి చాలా దేశాల్లో. కానీ మీకు 2 పూటల మీరు తిండి తినగలుగుతున్నారా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు జీవించగలుగుతున్నారా అనేది మీకు ముఖ్యం. ఇలాగ ఆలోచించండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, మీరు స్ట్రెస్ బిల్డప్ చేసుకోవద్దు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, బాగుంటుంది. సన్, మీకు పెద్దవాళ్ళకి సహకారం లభిస్తుంది. మీరు అనుకున్న పని మీరు సాధించగలుగుతారు. మీ సంవత్సరం ఉత్తరార్ధంలో, అంటే మధ్యలో, ఇంచుమించులో మే నుంచి ఆగస్టు మధ్యలో మీరు కోరుకున్నవి మంచి మార్పు ఉద్యోగరీత్యా మీకు దొరుకుతాయి. విదేశీ ప్రయాణాలు కానీ, లేకపోతే మంచి ప్రాజెక్టులు మారడం కానీ, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది, బాగుంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది. టవర్ గడ ఇంకొకటి తీసుకోవాలి. స్టార్, మీరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసే వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. వ్యాపారంలో కొంతమంది, ఇప్పుడు కొన్ని షాప్స్ ఉంటాయి, ఆ షాప్లో ఆ ఓనర్ కోసం బిజినెస్ చేసుకున్నారంటే కొంతమంది సోది మాట్లాడే ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చుంటారు. వాళ్ళు పొమ్మన్నాడు బిజినెస్, ఈయన కూడా కంటిన్యూ యాక్టివిటీ ఉండదు, ఖాళీ టైంలో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు.
ఇలాంటి మీ టైము వేస్ట్ చేసే మనుషులందరూ దూరం అయిపోతారు. మీ మీద పారాసైట్ లాగా ఉండి మీ మీద ఆధారపడి మీరు సంపాదన వాళ్ళు తిని వాళ్ళు జీవించే వాళ్ళందరూ కూడా మీరు దూరం అయిపోతారు. మీకు అర్థమవుతూ ఉంటుంది వీళ్ళంతా మనకు అనవసరం, ఎందుకు ఇవన్నీ మనకు గోల, మన పని మనం చేసుకుందామని చెప్పి మీకు అర్థమయ్యి మీరు అనవసరం బాధ్యతలు బరువులు తగ్గించేసుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. చేంజ్ ఆఫ్ బిజినెస్ అనేది కనబడుతుంది. పార్ట్నర్షిప్లో ఉండే మీ పార్ట్నర్ మీ భారంగా ఉండి ఆయన పంపించేసి మొహమాటలు లేకుండా మీరు ఒక్కళ్ళే చేసుకుంటారు, లేదా ఆ బిజినెస్ వైండప్ చేసి మీరే బయటకు వచ్చి ఇంకో యాక్టివిటీ పెట్టుకుంటారు. ఏం చేస్తే మీకు లాభం కలుగుతుందో మీరు అది చేస్తారు. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. పేజ్ ఆఫ్ కప్స్ బ్రహ్మాండంగా ఉంటారు ఆడవాళ్ళు. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, మీకు ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి ఉండవు. మీ ఉనికి మీరు చాటుకునే ప్రయత్నం చేస్తారు, మీరు అందులో మీరు విజయం సాధిస్తారు. ఎలాగైనా కానీ పని పూర్తి చేసుకుంటారు, మీరు బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది? ఫర్ 10 ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా అకస్మాత్తుగా ఖర్చులు వస్తూ ఉంటాయి. ఊహించిన ఖర్చులు, ఊహించిన చికాకులు ఆర్థికంగా ఉంటాయి. కానీ మీరు పెద్ద ఏం పట్టించుకోరు. మీరు ఎంత బరువు ఉన్నా కానీ, ఎంత భారం ఉన్నా కానీ మీరు మోసుకెళ్తూ ఉంటారు. తట్టుకోలేంత అప్పులు చేసేంత భారం మీకు రాదు. సేవింగ్స్ కరిగిపోతూ ఉంటాయి. ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, చక్కగా ఉంటారు మీరు, ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. మీ నెలల వారీగా చూసుకుంటే జనవరి నెల మీకు ఎలా ఉండబోతుంది? ఫుల్. మీకు ఇక్కడ ఫస్టే మనకి కుటుంబరంగా సామాజికంగా ఉన్నప్పుడు 9 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఫుల్ వచ్చింది. అంటే ఒక రకమైన మార్పు కోరుకుంటూ, కొత్త జీవితాన్ని కోరుకుంటూ, కొంత ఒత్తిడితో కూరుకునండి ఆలోచనలతో సంవత్సరం ప్రారంభమవుతుంది మీకు. ఎందుకు ఒత్తిడి వస్తుంది? కంపారిజన్. ఎలా ఒత్తిడి పెంచుకున్నారు మీరు? ఏదోటి చేయాలని ఆరాటం. ఏం చేయాలనుకుంటున్నారు? తెలీదు. ఎలా చేయాలనుకుంటున్నారు? తెలీదు. ఉద్యోగం ఉంది, రిజైన్ చేసి కొత్త జాబ్ వెతుక్కుంటారు అనుకోండి, అంతకంటే ఫులిష్నెస్ ఇంకోటి ఉంటుందా ఎవరైనా? ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. అందువల్ల తొందరపడద్దు. మీ మనసు చెప్పే మాట వినండి. మీకు అనుభవం చెప్పే మాటలు సలహాలు పాటించి ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది? జడ్జిమెంట్. మీకు వాస్తవాలు బాధపడుతూ ఉంటాయి. సమాజంలో మీ శక్తి అంతా, మీది వాపా బలుపా, మీరు ఉద్యోగం మానేస్తే ఉద్యోగం దొరుకుతుందా లేదా, ఇల్లు మారితే కొత్త ప్లేస్ కింద మీరు ఎలా ఉండగలుగుతారు, ఇలా జీవితంలో మార్పులు కోరుకున్నప్పుడు ఆ వచ్చే మార్పు సహేతుకమా కాదా, మీరు ఊరికే కంపారిజన్ వేరే పడందరూ అలా ఉన్నారు మీరు చేసేయాలనుకున్నారా, ఆ మార్పు మీకు అవసరమా, ఈ విశ్లేషణ చేసుకుని సరైన నిర్ణయాలు తీసుకుని జీవితం ఇబ్బందుల పాలు కాకుండా మీరు కాపాడుకుంటారు మిమ్మల్ని మీరు. మార్చి నెల ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. పర్వాలేదు. కొంత మీకు ఎవరైతే భారం ఉంటారో, వ్యాపారంగా చెప్పాను కదా, మీ వ్యాపారం చేసే వాళ్ళకి అనవసరం భారం దింపుకుంటారని, మీకు ఎవరైతే భారం ఉంటారో, ఎవరైతే అనవసరంగా మీ చుట్టూ మీ డిపెండ్ అయి ఉంటారో వాళ్ళని వదిలేస్తారు. అలాగే సమాజం పట్ల కొంత విరక్తి భావం కలుగుతుంది. ఎందుకోసం మనం ఎవరి కోసం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి సమాజం పట్ల కొంత చిరాకు కలుగుతుంది. అంతా అనుకూలంగా లేదు. మీరు చూడండి, గమనించండి. మొట్టమొదటి ఘాట్లో హ్యాపీగా ఉంటారు, మీ చాలా బాగుంది, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ బాగుంటాయి ఈ సంవత్సరం అంతా, మీకు అనుమానం లేకుండా. మిగతా సామాజిక విషయాల్లో కానీ, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కానీ, సొసైటీ విషయాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. మీ పర్సనల్ మ్యాటర్స్ మాత్రం బాగుంటాయి. ఇక్కడ వచ్చేది సమాజం పట్ల విరక్తి కలుగుతుంది. మిమ్మల్ని వాడుకు వదిలేస్తున్నారు అందరూ, మీకు ఎవరు ఉపయోగపడట్లేదు, చిరాకు కలిగి మౌనం అయిపోతారు, కామ్ అయిపోతారు, మీ మౌనాన్ని ఆశ్రయిస్తారు మీరు. ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది? చారియట్. స్తబ్దంగానే ఉంటుంది. ఏ రకమైన మార్పు ఉండదు. మీ మార్పులు కోరుకుంటూ ఉంటారు, కానీ కోరుకున్న మార్పు మాత్రం మీకు అంత అనుకూలంగా మీకు తొందరగా రాదు. ఈ నెల కూడా మీకు పెద్దగా మూమెంట్స్ ఉండవు. మీరు ఎంత ప్రయత్నించినా కానీ సమాజానికి సహకారం లభించగా మీరు అలా ఆగిపోయి ఉంటారు. మూమెంట్ రాదు. మీరు పని చేయాలి, ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, అందరూ కొలీగ్స్ అందరూ చేస్తేగా ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యేది. మీరు ఒక్కళ్ళు చేస్తే పూర్తి అయిపోదు. లేదా మీరు మేనేజరు, టీమ్ లీడరు, మీరు ఏదో లీడ్లో ఉన్నారు, మీరు చేస్తే అయిపోతే టీమ్ మెంబర్స్ అందరూ చేస్తేనే కదా అయ్యేది. అలాగే పరిస్థితులు సహకరించాలి. ఇంటర్నెట్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఆ శాలరీస్ టైంకి ఇవ్వాలి కంపెనీ వాళ్ళు, మీ మేనేజర్ని సతాయింపు లేకుండా ఉండాలి. అప్పుడే కానీ మీరు పని చేయలేరు. అలాగా కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరి నుంచి పెద్దగా సహకారం లభించదు. స్తబ్దంగా ఉంటుంది. మీరు ఏమి చేయని నిస్సహాయంగా అలా ఉండిపోయి చూస్తూ ఉంటారు. మీ పని మీరు చేసుకుంటారు. ఈ మార్చి ఏప్రిల్ 2 నెలల్లో కూడా విరక్తి కలిగిన సమాజం పట్ల ఎలాగున్నప్పటికి కూడా మీ పని మీరు ఆపుకోరు. మీ పర్సనల్ లైఫ్ మీరు చూసుకుంటూ ఉంటారు. సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు పెద్దగా ఇంట్రెస్ట్ మీరు చూపించరు. ఆ టైంలో చూపించినా కానీ పెద్ద మీకు ఫలితం ఏమి ఉండదు. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వచ్చిన అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంది. మే నెల ఎలా ఉంటుంది? బాగుంటుంది. మే నెలలో ఎంప్రెస్. మే నెలలో బాగుంటుంది. లైఫ్ని మీకు అర్థమవుతూ ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి,
ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, మనం ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ అర్థమై మీరు కొంత జీవితాన్ని ప్రశాంతంగా ఉండి అనుభవించే ప్రయత్నం చేస్తారు. కొంత అనుకూలమైన కాలమే చూసుకోవచ్చు, బాగానే ఉంటుంది. జూన్ నెల ఎలా ఉంటుంది? పర్వాలేదు, జూన్ కూడా 7 ఆఫ్ సోర్ట్స్. కొంత ప్రయాణాలు జాగ్రత్తలు వహించండి. విలువైన వస్తువులు కానీ సమాచారం కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అనవసర విషయాలు ఎవరితో తలదొచ్చద్దు, అనవసరం డిస్కషన్ చేయవద్దు మీరు. జూలై నెల ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్ట్స్. పర్వాలేదు, సాగిపోతూ ఉంటుంది. పని ఒత్తిడి పెరిగినా కానీ మీకు ఆలోచనలు భారంగా సాగుతున్నా, అదనపు భారం మీరు తీసుకోవాల్సి వచ్చినా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా ఏ రకంగా కానీ కొంత ఎక్సెస్ లోడ్ తీసుకుని మీరు మీకోసం పనిచేయాలి, పక్క వాళ్ళ కోసం పనిచేయాలి. మీకోసం సంపాదించాలి, పక్క వాళ్ళ కోసం సంపాదించాలి. మీ డిపెండ్ అయ్యేవాడు కొంత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో. అందువల్ల ఒత్తిడికి గురవ్వకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ జీవితం మీద ఎలాంటి లోడ్ లేకుండా చేసే ప్రయత్నం చేయండి మీరు. ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. మళ్ళీ కొన్ని హోప్స్ వస్తూ ఉంటాయి, జీవితంలో ఎలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని. అవన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది. శక్తికి మించిన పని అయితే కూడా మీరు టేకప్ చేయొద్దు. శక్తికి మించి టేకప్ చేస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎంతవరకు మీకు శక్తి ఉంది, ఎంతవరకు మీరు చేయగలుగుతారో అంతవరకే మీరు చేయండి. శక్తికి మించిన పనులు చేయవద్దు. మీ దగ్గర 10 లక్షలు ఉంది, ఒక ₹1 కోటి ఇల్లు కొనుక్కోవచ్చు 10 lakhs డౌన్ పేమెంట్ చేసి, కానీ 4 కోట్ల ఇల్లు కొనకూడదు, దానికి ఆలోచించకూడదు. ఇలాగా మీ లిమిట్ మీ గుర్తించి దాన్ని బట్టి చేయండి. సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది? సెప్టెంబర్ మళ్ళీ బాగానే ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉంటుంది. కొంచెం మళ్ళీ ఆర్థికంగా మీకు చిన్న చిన్న లాభాలు వస్తాయి, కొంత వెసులుబాటు కానీ శాలరీ హైక్లు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంత అనుకూలంగానే గడిచిపోతుంది సెప్టెంబర్ నెలలో. అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. అక్టోబర్ నెలలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మీరు చెప్పదలుచుకుంది మీకంటే ఇంకొకటి చెప్పేస్తుంటారు. మీకంటే ముందర ఒక మీటింగ్ అవుతోంది, లేదా డిస్కషన్లో కూర్చున్నారు, ఎక్కడికో వెళ్ళారు, మీరు ఏం చెప్పాలనుకుని, మీరు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళు మీకంటే ముందర ఆ విషయం చెప్పేసి మీరు చెప్పడానికి ఏముండదు. ఏదైనా గొడవ అయింది, ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, మీరు వెళ్ళారు, నాకు బస్సు లేట్ అయింది, అందువల్ల రావడం లేట్ అయింది అని మీరు చెప్పాలనుకున్నారు. అవతల వాళ్ళు నీ బస్సు లేట్ అయింది, నువ్వు రావడం లేట్ అయింది, నువ్వు చెప్పకు అని చెప్పేసి అనుకోండి. వాళ్ళే మీరేం చెప్తారు? ఇంకా మీరు బస్సు లేట్ అవ్వడం వల్ల నేను రావడం లేట్ అయింది మీరు చెప్పాలనుకున్నారు. అవతల వాళ్ళే బస్సు లేట్ నువ్వు కబుర్లు చెప్పకు, నువ్వు కొంచెం ముందర బయలుదేరాలి, ఎందుకు లేట్ అయిందని అడుగుతారు. ఇదే ఆన్సర్ లేదు, ఇలా బ్లాక్ అయిపోతారు. కొంత నరఘోష అధికంగా ఉంటుంది. మీరు బాగున్నారు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చికాకులున్నా, ఎలాగున్నా, సామాజికంగా వ్యతిరేకతలున్నా, ఉద్యోగం చికాకులున్నా, వర్క్ లోడ్ ఉన్నా, మీరు పీస్ఫుల్గా మీరు పని చేసుకోండి. మీ పర్సనల్ లైఫ్ దెబ్బతినకుండా మీరు చూసుకుంటున్నారు. ప్రయారిటీస్ ఇచ్చుకుంటే శనివారం ఆదివారం నేను ఆఫీస్ పని చేయను, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా వైఫ్తోనే బయటికి వెళ్తాను, ఇలాగ రాత్రి 9:30 కదా పని చేయను, నేను భోజనం చేసి పడుకుంటాను, ఎంత పని 9 రూపాయలు ముగించుకుంటాను. ఇలాంటి కొన్ని డిసిప్లిన్స్తో మీరు నడుస్తూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి కొంత జలసీ ఉంటుంది. ఈ రకమైన లక్షణాలు కొంచెం ఈ అక్టోబర్ నెలలో కనబడుతున్నాయి. నరఘోష ఎక్కువ ఉంటుంది, దిష్టి తీయించుకోండి. నవంబర్ నెల ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్ట్స్. కొంత మీరు ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళ విషయాల్లో నేను ఎంత చేసినా, ఎంత కామ్గా ఉన్నా, నా మీద అలా దాడి చేస్తున్నారు, వీళ్ళు నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని కోపానికి గురవుతూ ఉంటారు. కోపం తగ్గించుకోండి, ఎక్కువ కోపం వద్దు. మీరు మాట్లాడి డైరెక్ట్గా ఎవరితో మాట్లాడాలో వాళ్ళతోనే మాట్లాడాలి. మీరు మీ కొలీగ్ గురించి ఇంకో వేరే ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళకి మెసేజ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మీరే మీకు పడదని అదని. అలా కాకుండా మీరు ఎవరిలో మీకు ఇబ్బంది వస్తుంది వాళ్ళకి మీరు డైరెక్ట్గా చెప్పండి, వెళ్ళి నీ వల్ల ఇబ్బంది పడుతున్నాను అని చెప్పండి. అలాగే మీరు కూడా ఎవరిని ఇబ్బందులు పెట్టకండి. డిసెంబర్ నెల ఎలా ఉంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. హీరోఫాంట్. ఎవరికి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యి ఉంటే మళ్ళీ అదే సంబంధం వచ్చి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమంది పెళ్లి సంబంధం సెటిల్ అయిన తర్వాత అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని ఏమో అంత అబ్బాయి సరిగ్గా మాట్లాడట్లేదు, అమ్మాయి సరిగ్గా మాట్లాడలేదు, సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి అనుకుని క్యాన్సిల్ చేసేసుకుంటారు. 2-3 నెలలు సంబంధాలు ఏమీ రావు. మళ్ళీ ఎవరో ఒకరు థర్డ్ పర్సన్ మళ్ళీ ఒకసారి ఇద్దరు మాట్లాడుకుని చూడండి, ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్తే అలా అయ్యే సందర్భాలు అనేకం నేను చూశాను. అలా మీకు కూడా ఏంటంటే ఇంక మంది పోయింది అనుకుని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఈ నెలలో. అందువల్ల ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు మీతో ఆట ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరూ మీకు తెలిసిపోతారు. వాళ్ళందరూ విజయం సాధిస్తారు, గౌరవం పొందుతారు, బాగుంటుంది. మొత్తం సంవత్సర ఫలితం తీసుకున్నట్లయితే మీకు మీ పర్సనల్ లైఫ్ మాత్రం ఎలాంటి ఇబ్బందులు కనబడట్లేదు. సామాజికంగా మీకు ఒత్తిడులు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో కానీ సామాజిక సంబంధాల్లో కానీ కొన్ని ఒత్తిడులు కనబడుతున్నాయి. తట్టుకోండి. మీ ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది. మెయిన్ ప్రొఫెషనల్ లైఫ్, ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటే ఏదో చిన్న ఇబ్బందులు కానీ తట్టుకోవచ్చు. ఆ రెండు కూడా మీకు బాగానే ఉంటాయి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్ చెప్తాను. ఉత్తరాషాఢ మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? డెత్.
డెత్ కార్డ్ ఇంకో కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ పెంటికల్స్. ముగ్గురికి పర్సనల్ లైఫ్ బాగుంటుంది. మూలవాళ్ళు మీరు బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో పోవాలి. మీకంటే వయసులో పెద్దవాళ్ళు, హోదాలో పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పింది మీరు గట్టిగా ఎదిరించద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ పని మీరు ఖచ్చితంగా మీ బాస్ పని మీరు చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేసేవాడిని మీరు సమాధానం మీరు భయపడక్కర్లేదు చెప్పడానికి. నువ్వు చెప్పింది చేశానని చెప్పచ్చు. అలాగే మీరు ఉద్యోగం చేసేవాళ్ళు మీరు చేసిన వర్క్ని మీరు ఒక లాక్ షీట్ మీరే రాసుకోండి పర్సనల్గా. ఒక నెల పోయిన తర్వాత లాస్ట్ మంత్ నువ్వేం చేసావంటే మీకు మీటింగులు దాంట్లో మీకు రిఫ్లెక్ట్ అవ్వవు, మీటింగ్ టైమ్స్ కనబడవు, మీరు లంచ్ టైం కనబడదు, మీరు ఎన్ని గంటలు లాగిన్ లాగౌట్ అయ్యారు అదే చూస్తారు కదా సాధారణంగా. అవన్నీ టైమింగ్స్ మెయింటైన్ చేయండి. అలాగే మీరు బ్యాంకులో వర్క్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా, ఏం చేస్తున్నా, మీ డైలీ జరుగుతున్న ఈ యాక్టివిటీస్ ఏంటి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ గూగుల్ పేలు చేస్తున్నాం, ఫోన్ పేలు చేస్తున్నాం అని అందరం మనం. వాడు సరైన రిసిప్ట్ ఉండదు, 2700 అంటాడు, వాడు ఇంకో పేమెంట్ గేట్వే ఇస్తాడు. మనకి అది ఎందుకు వస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్లో మనం చెప్పలేము మనం. అలాగా ఈ ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతి బుక్లో రాసి పడేసుకోండి అలా పక్కనే. ఇంకో ఈ టైంకి చేశాను, ఇలా ట్రాన్సాక్షన్ చేశాను, ఇది చేశాను. నష్టం రోజుకి 5 నిమిషాల పని అది చేయండి తప్పనిసరిగా. పూర్వాషాఢ వాళ్ళు న్యాయంగా మీకు రావాల్సిన కోసం మీరు పోరాడండి. అనవసర విషయాలు తలదొచ్చద్దు. మీకు రావాల్సింది మీకు వస్తుంది. అలాగే మీరు మొహమాటం లేకుండా నాకు ఇది రావాలి అని మీరు అడగండి. ఏమీ భయపడక్కర్లేదు, ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది, బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అనవసరం ఒత్తిడి తొలగించుకుంటారు, అనవసరం భారాన్ని దింపుకుంటారు. ఎవరైతే మీ ఆలోచనలు పాడు చేస్తున్నారో, కొంతమంది ఫోన్లో మాట్లాడి అనవసరం డిస్కషన్ పెట్టి మీ మైండ్ పొల్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థిక విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు. మీ చేత డబ్బులు ఖర్చు పెట్టించేస్తూ ఉంటారు, వాళ్ళు పార్టీ బాస్ అని చెప్పని. ఇలాంటి అనవసరం బ్యాచ్ జంక్ బ్యాచ్ అందరినీ మీరు దూరం పెట్టేస్తారు. మీకేం కావాలి, మీ లైఫ్కి ఏది ముఖ్యం అది మీరు నిర్ణయించుకుని మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. దాంట్లో మీరు విజయం సాధిస్తారు. మీకు మార్చి ఏప్రిల్ నెల తర్వాత నుంచే అలాంటి భారాలు మీరు దింపేసుకుంటారు. పరిహారం ఏం చేసుకోవాలి, మూల వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 3 ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకోవాలి. ఈ కార్డుకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. సర్వేశ్వరుని ఆరాధన చేయండి, లేదా వీరభద్రుని ఆరాధన చేయండి. ఓం ఖేం ఖాం కంఫట్ ప్రాణాంగ్రహస హుం ఫట్ సర్వసత్వ సంహరణాయ సర్వచాళవాయ భక్షాజాయ హుం ఫట్ స్వాహ. ఈ మంత్ర సాధన చేసుకోండి, వీరభద్రుని ఆరాధించండి. పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీద్దాం పరిహారం కోసం, దీంట్లో క్లియర్గా లేదు. 4 ఆఫ్ వ్యాండ్స్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. మీరు రోజు పూజ గదిలో ఒక ఖాళీ డబ్బా పెట్టుకోండి, ఒక పసుపు డబ్బా పెట్టుకోండి. రోజు కొంచెం పసుపు తీసి ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని 8 సార్లు చదివి ఆ పసుపు అందులో వేయండి, ఒక స్పూన్ పసుపు. ఈ డబ్బా నిండాక ఏదైనా గుళ్ళు ఇచ్చేసేయండి. ఆ డబ్బాని జాగ్రత్తగా గమనించండి. ఒక పసుపు డబ్బా పెట్టుకోండి, ఒక ఖాళీ డబ్బా పెట్టుకోండి. రోజు స్నానం అయ్యాక ఓ పసుపు స్పూన్తో కానీ చేతులు వేసుకుని కానీ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః కాసేపు మంత్రించి అందులో ఖాళీ డబ్బాలు వేసండి. రోజు అందులో కొంచెం పసుపు వేస్తూ ఉండండి అలా మంత్రించి. ఆ డబ్బా నిండాక ఏదైనా అమ్మవారి గుళ్ళు ఇచ్చేసేయండి. ఇస్తే మీకు బాగుంటుంది. దుర్గాదేవి ఆరాధన మీకు ఉత్తమం. వీలైతే రాహుగ్రహాన్ని జపం చేయించుకోండి. ఉత్తరాషాఢ మొదటి పాదం వల్ల ఏం చేయాలి? 4 ఆఫ్ కప్స్. చేయబుద్ధి కాదు మీకేది అని కార్డు తీస్తాను. ది వరల్డ్. పెద్ద పరిహారం ఏమి అక్కర్లేదు. మీకు ఏదైనా అవసరమైతే అప్పుడు ఒకసారి మీ జాతకం చూపించి పరిహారం చేసుకోండి. ప్రత్యేక పరిహారం ఇది మీకు అక్కర్లేదు. శుభం భూయాత్.